ప్రశ్నిస్తాను అంటూ వచ్చిన పవన్ కళ్యాణే ఓ ప్రశ్నగా మిగిలిపోయారా? ఈ ప్రశ్న వేస్తోంది మీరు నేను కాదు, ఆయన మాటలను చాలా కీన్గా పరిశీలిస్తున్న ప్రముఖులవి. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారా, ఇస్తారా? ఆయన ప్రత్యేక హోదా అడుగుతున్నారా, ఇస్తారా లేదా అని క్లారిటీ కోసమే ప్రశ్నిస్తున్నారా? పవన్ తీరుపై కన్ఫ్యూజన్లో ఉన్న టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ క్వశ్చన్ ఇది. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కాన్సెప్ట్ ఏంటి? అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. అమరావతి భూముల విషయంలో రైతులతో మీటింగ్ పెట్టారు. ఏపీలో ఉన్న సమస్యలపై తిరుపతిలో మాట్లాడారు. ఆ తర్వాత కాకినాడలో సేమ్ సీన్. ముందస్తుగా మీటింగ్ ముహూర్తం ఫిక్స్ చేసి అనంతపురంలోనూ ఏపీ సమస్యలపైన గట్టిగా మాట్లాడారు. వెంకయ్య నాయుడు जी आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू. ఒక 3 సంవత్సరాలుగా మిరిచిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కన్నా మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్తాం. ఎన్ని చోట్ల మాట్లాడినా పవన్ ఏం మాట్లాడారో, ఎవరిని ప్రశ్నిస్తున్నారో, ఎవరిని తిడుతున్నారో, ఏమైనా డిమాండ్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు కొందరు ప్రముఖులు. మొన్నటికి మొన్న చేనేత సత్యాగ్రహంలోనూ పవన్ జోరుగానే స్పందించారు. ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి ప్రశ్నించారు. అయితే ఒక ప్రశ్న, ఆయన స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతున్నారా, లేదంటే స్టేటస్ ఇస్తారా లేదా క్లారిటీ మాత్రమే కోరుతున్నారా? ఇప్పటి వరకు పవన్ మాటల్లో ఎక్కడ బయటపడలేదంటున్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తమ్మారెడ్డి భరద్వాజ తన పర్సనల్ యూట్యూబ్ లో పవన్ తీరుపై చాలాసేపు మాట్లాడారు. దానికి ఆయన పెట్టిన పేరు నా ఆలోచన. నా ఆలోచనలో ఉన్న ఆయన ఆలోచనల సారాన్ని చూశాక అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ పిలుపుకు స్పందించే వారిలో తమ్మారెడ్డి కూడా ఒకరు. తమిళనాట జల్లికట్టు విజయం తర్వాత అదే తరహాలో వైజాగ్ సాగర్ తీరంలో ఉద్యమం చేపట్టాలని పవన్ పిలుపునిచ్చారు. జనవరి 26న నిరసన చేపడతామని పవన్ చేసిన ట్వీట్లను ఆ రోజు చాలా మంది సినీ ప్రముఖులు సమర్థించారు. సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్లు వందల్లో వెళ్లి అరెస్ట్ అయ్యారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ రోజు అదే ప్రత్యేక హోదా కోసం తమ్మారెడ్డి భరద్వాజ కూడా వెళ్లారు. పవన్ పిలుపుకు స్పందించి అక్కడ దాకా వెడితే ఇంత చేసిన ఆయన మాత్రం రాలేదన్నది భరద్వాజ ఆవేదన. రాకపోతే రాకపోయారని అనుకుని సర్ది చెప్పుకున్న తమ్మారెడ్డి ఆ తర్వాత చేనేత సత్యాగ్రహంలో పవన్ మాటలు విన్నారు. అప్పుడే ఆయనలో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు పవన్ ఏం చెప్పదలుచుకున్నారో, అడగదలుచుకున్నారో తేల్చుకోవాలనుకున్నారు. పవన్ తీరుపై చాలా క్లియర్గా, హుందాగా, పద్ధతిగా ప్రశ్నించారు తమ్మారెడ్డి. అడగాలనుకున్న అంశాలను చాలా సూటిగా, నిక్కచ్చిగా అడిగేశారు. అందులో మొదటిది, అసలు పవన్ ఏమడుగుతున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారా? ప్రత్యేక హోదా ఇస్తారా, ఇవ్వరా అని క్లారిటీ మాత్రమే కేంద్రం నుంచి కోరుతున్నారా? నాకు తెలియాలి అంటున్నారు తమ్మారెడ్డి. అంతేకాదు, ఇస్తారా ఇవ్వరా అన్న క్లారిటీ అయితే ఇప్పటికే వచ్చేసింది కదా అని కూడా చెబుతున్నారు. బేసిక్గా నాకు అర్థం కాదు ఏంటంటే, ఆయన స్పెషల్ స్టేటస్ కావాలంటున్నారా, స్పెషల్ స్టేటస్ని గురించి బీజేపీ కానీ, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. క్లారిటీ ఇవ్వాలనుకుంటే నాకు తెలిసినంత వరకు టు మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు కదా, వాళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్లో అనేక మంది మంత్రులు దాని గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, అక్కడ
సుజనా చౌదరి గారు ఇచ్చారు, వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఆంధ్రాలో మిగిలిన మంత్రులు కూడా మనకు అక్కర్లేదన్నారు, బీజేపీ నాయకులు కూడా అక్కర్లేదన్నారు. ఈయనేమో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా అంటారు. మరి క్లారిటీ అంటే ఏంటంటే, ఇంతకుముందు ఎలక్షన్కి ముందు ఈయన దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అడిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చో లేకపోతే ఫోన్ చేసో చెప్పాలన్నా, లేకపోతే మోడీ గారు అంతకుముందు ఎలక్షన్కి ఫోన్ చేసి మీరు సపోర్ట్ చేయాలన్నారు కాబట్టి మళ్ళీ ఆయన ఫోన్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళు చెప్పింది ఎందుకు చాలట్లేదు, లేదంటే అసలు మనకు నిజంగా స్పెషల్ స్టేటస్ కావాలా, మీరు నమ్ముతున్నారా, నమ్మితే కావాలా అనేది కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. ఫిరంగులకు గుండె ఎదురుపెట్టేవాడు కావాలని పవన్ అడుగుతున్నారు. దేనికి? ప్రత్యేక హోదాకా? అదే నిజమైతే ఆయన పోరాటానికి లక్షల్లో అభిమానులు తరలి వస్తారు. మేం కూడా అండగా ఉంటాం అంటున్నారు తమ్మారెడ్డి. అంతేగాని ప్రశ్నించడానికి వచ్చిన ఆయన ఓ ప్రశ్నగా మిగిలిపోతే ఎలా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేట్మెంట్లతో పని అవ్వదు, రాజకీయాల్లోకి వచ్చారా అదే స్టైల్లో పోరాడమని కూడా సూచించారు. ఫిరంగులకి గుండెలు పెట్టేవాళ్ళు కావాలని పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఉన్నారు కాబట్టి ఆ రోజు వైజాగ్లో అంతమంది వచ్చి అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వం మీ పిలుపుకి, యువకుల పిలుపుకి భయపడే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊళ్ళోనూ నిర్బంధించారండి. మీరు కొంచెం పేపర్లో చూసుంటే తెలిసి ఉంటుంది. సో ప్రతి ఊళ్ళోనూ మీ ఫ్యాన్స్ని చాలామందిని కూడా నిర్బంధించారు. అంటే వైజాగ్ వెళ్లకుండా ఏ ఊరికి ఆ ఊరు ప్రతి జిల్లాలోనూ నిర్బంధంలోకి తీసుకున్నారు. సో అంత భయపడుతున్న దాన్ని మీరు సాధించాలి అనుకుంటే మీరు ఎప్పటికప్పుడు చెప్తారు, నేను వచ్చేసానంటే, రోడ్డు మీదకి వచ్చేసానంటే, వస్తానంటే, ఉద్యమం చేశానంటే అంటారు. మీ అందరికీ ఎలక్షనే టార్గెట్. మీకు కానీ, జగన్ గారికి కానీ, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అందరికీ, బీజేపీకి కానీ టార్గెట్ ఎలక్షనే. ఎలక్షన్ టార్గెట్ ఉన్నప్పుడు ప్రజలకి కోసం కూడా మీరు ప్రజల కోసమే చేస్తాను, మిగిలిన వాళ్ళ డబ్బుల కోసం నేను కాదు అని మీరు చెప్తున్నారు. అందరూ నమ్ముతున్నాం కూడా మేమందరం. అయితే ఇట్లా స్టేట్మెంట్లతో ఆపటం కాకుండా మీరు క్లారిటీతో మనకి ఇది కావాలి, ఇది మనం సాధిద్దాము అని మీరు బయటికి రండి. మీతో పాటు వస్తానికి యువకులు ఎంతోమంది ఉన్నారు. మాలాగా ఎంతో కొంత ఊరికే ఉడతా సాయం చేయగలిగిన వాళ్ళని కూడా మేము ఉంటాం కూడా. ఇది అర్థం చేసుకుని నెక్స్ట్ టైంకి మీరు ఏమన్నా చేస్తారని ఆశిస్తున్నాను. నా ఆలోచన పేరుతో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన మాటల్లో పవన్పై సెటైర్లు లేవు. ఆయనంటే కోపం లేదు, కానీ అసలు పవన్ మార్గం ఏంటో తెలుసుకోవాలన్న తపన, ఆవేదన మాత్రం కనిపిస్తోంది. మరి ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెబుతారా? తానేంటో, తాను అడుగుతోంది ఏంటో క్లారిటీ ఇస్తారా?